ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ కులం అని అడగడం అది పొలిటికల్ క్రిటిసిజమా, పర్సనల్ క్రిటిసిజమా? అది పొలిటికల్. రాహుల్ గాంధీ ఏ కులం అంతో సంబంధం ఏంటి? రాహుల్ గాంధీ భారతీయుడు. రాహుల్ గాంధీ ఎవరంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ కొడుకు. రాజీవ్ గాంధీ విధానాల మీద చాలాసార్లు నేను విమర్శించాను. కానీ రాజీవ్ గాంధీ తీవ్రవాదుల చేతుల్లో చనిపోయిన ఒక దేశ ప్రధాని కొడుకు. రాహుల్ గాంధీ ఈ దేశ కోసం ప్రాణాలు అర్పించిన ఒక ప్రధానమంత్రి మనవడు. ఇది కావాలా, ఆయనది ఏ కులం కావాలా అనే మీకు? బట్ లెట్ us నాట్ ఇగ్నోర్ దేర్ హిస్టరీ కదా. ఇప్పుడు తీవ్రవాదుల చేతుల్లో చనిపోయిన వ్యక్తి కొడుకు, ఇది ఏ కులం ఏంటి? ఒక మార్టిన్ కొడుకు కదా. తీవ్రవాదుల చేతిలో చనిపోయిన ఒక ప్రధానమంత్రి మనవడు కదా. అది సరిపోదా నీకు? కులం కావాలా? నవభారత నిర్మాత ముని మనవడు కదా. స్వాతంత్రం కోసం నెహ్రూ పోరాడలేదా? మీరు కాదని మీరు అనండి. అందువల్ల ఈ హిస్టరీని కాదు, ఏ కులం ఏంటండి నాకు అర్థం కాదు. అరే ఈ దేశానికి ఇంత చరిత్ర ఉన్న కుటుంబం కదా. ఆ చరిత్రలో నేను డిఫర్ కావచ్చు, ఒప్పుకుంటాను. నెహ్రూ విధానాలతో డిఫర్ కావచ్చు, ఇందిరాగాంధీ విధానాలతో డిఫర్ కావచ్చు, రాజీవ్ గాంధీ విధానాలతో డిఫర్ కావచ్చు. కానీ ఇండియన్ హిస్టరీలో ఆ కుటుంబానికి పాత్ర లేదన్నామా? మరి వారి కొడుకు కదా, వారి కుటుంబంలో పుట్టినోడికి కులం ఏంటి నీకా? నీకు రాహుల్ గాంధీ కులం అని అడగడం ఇది కాస్ట్ హిస్టరీ మార్క్ కదా.